సినిమా అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది, తీయాలనిపిస్తుంది. అవును. చూడటం వేరు, ఎగ్జిక్యూట్ చేయటం వేరు. ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ చేయడం ఇంకా కష్టం. అవును. ఎలా సక్సెస్ అయింది, మీరు ఎలా తీసుకుంటున్నారు ఈ సక్సెస్ని? చాలా హ్యాపీగా ఉండింది. అంటే మీరన్నట్లు సినిమాని రాయటం దగ్గర నుంచి అది షూట్‌కెళ్ళి దాని తర్వాత అంటే మనం స్క్రిప్ట్‌లో పెట్టింది విజువల్‌గా ట్రాన్స్‌లేట్ అవ్వటం ఒక్కొక్కసారి జరుగుతుంది. కొన్ని కేసెస్‌లో జరగదు. సో, అక్కడి నుంచి మళ్ళీ ఏంటి అనేది అది విజువల్‌గా మనం సక్సెస్‌ఫుల్‌గా చూపిచ్చాము, ట్రాన్స్‌లేట్ చేసాము అనిన తర్వాత ఇంకో టాస్క్ ఆడియన్స్‌లోకి వెళ్తదా లేదా అనేది. అంటే వి నెవర్ నో. అంటే మనం ఒక మంచి సినిమా తీసాము అనేది ఎప్పుడు మనకుండొచ్చు. కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము యాక్చువల్లీ. సో, అది కూడా సక్సెస్‌ఫుల్ అయింది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సినిమాని. అంటే నాకు ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది అవునవును. అంటే నార్మల్‌గా. నా ఫోన్ నిండిపోయిందనమాట. అంటే నాకు రిప్లైలు ఇవ్వలేక నేను ఫోన్ పక్కన పెట్టి అంటే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా చూసి ఒక్కొక్కళ్ళు ఒక చిన్న లైన్ కూడా కాదు, పెద్ద పారాగ్రాఫ్స్ ప్రతి పాయింట్ మాట్లాడుతున్నారు సినిమాలో. సో, మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏదైతే ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటదో అంటే లైక్ ఇది బావుంది అనేది ఉంటుంది కదా! సో, వీళ్ళ రెస్పాన్స్ చూసినప్పుడు ఈ ఈ రెండిట్ల మధ్యలో గ్యాప్ ఉంటది గదా! ఆ జర్నీ అంతా మర్చిపోతాం అనమాట. ఆ కష్టాలు అన్నీ మర్చిపోతాం. సో, సాటిస్ఫై అయ్యారు మీ చాలా వర్క్‌కి. సాటిస్ఫైడ్. యాహ్! సో, మీ డైరెక్షన్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? అసలు డైరెక్టర్ అవ్వాలనే థాట్ మీకు ఎలా వచ్చింది? థాట్ అంటే నాకు ఏ టైంలో? ఏ ఏజ్‌లో? నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కొంచెం మా ఇంట్లో రేడియోలో ఏదైనా సాంగ్స్ వస్తే వాటికి డాన్స్ చేయటం. అప్పటి నుంచి ఇంట్లో కొంచెం ఇలా ఫీడ్ చేశారనమాట. అరే! వీడికి ఏదో టాలెంట్ ఉండింది అని చెప్పి. బట్ ఓకే. తర్వాత గ్రాడ్యువల్‌గా అది పెరుగుతూ వచ్చిందనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్రికెట్ బాగా ఆడేవాడిని నేను. క్రికెటర్‌ని అయిపోదాం అని. బట్ ఏంటంటే మనం ఉన్న ఊర్లో మనకి గైడెన్స్ ఉండదు. అంటే ఎలా వెళ్ళాలి అనేది తెలీదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓకే. ఒక రియాలిటీకి వస్తాం కదా! ఓకే. ఇది వర్కౌట్ కాదు అనుకున్నప్పుడు సో, నాకు ఇంకోటి బాగా తెలిసిన విషయం, సినిమాలు బాగా చూస్తాను, కథలు బాగా చదువుతాను. సో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సినిమా అనేది నా మైండ్‌లోకి వచ్చింది. అంటే ఐ థింక్ 10థ్, ఇంటర్ మధ్యలో. సో, ఓకే. అప్పటి నుంచి అనుకుంటున్నా. అంటే క్లాస్‌లో లేపి అడుగుతారు కదా! నువ్వేమవ్వాలనుకుంటున్నావు అన్నప్పుడు నేను డైరెక్టర్ అనేవాడిని. సో, అందరూ చూసి నవ్వేవాళ్ళనమాట. ఓకే. ఈడు చాలా ఎక్కువ చేస్తున్నాడని. బట్ అప్పటి నుంచి నేను స్ట్రాంగ్‌గానే అనుకున్నా. ఏ రోజు వేరే దానికి వెళ్దాం అని ఎప్పుడు అనుకోలేదు. సో, దానికి ఇంత టైం పడతదని నాకు అప్పుడు తెలీదు యాక్చువల్లీ. అంత టైం పట్టినా పర్లేదు. ఈ టైంనంతా నేను ఎంజాయ్ చేశాను. ఓకే. యాహ్! 10థ్ స్టాండర్డ్ నుంచి అనుకున్నా. సో, అది ఎగ్జిక్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఇప్పుడు సినిమాల్లోకి రాకముందు స్టార్టింగ్ స్టేజ్‌లో మీరు ఎలా అడుగేశారు ఎగ్జిక్యూషన్ సినిమాలోకి? అంటే యాక్చువల్లీ నాకు అవ్వాలని ఉండింది అందరికీ తెలుసు ఇంట్లో. సో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మా నాన్నగారు నేను ఇంటర్ తర్వాత మా నాన్నగారు చనిపోయారనమాట. సో, ఆయనేంటంటే ఆయనకి క్యాన్సరు. ఆయనకి కూడా తెలీదు ఆయన చనిపోతారని. మేము చెప్పలేదు యాక్చువల్లీ. ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారని. సో, ఫస్ట్ టైము నేను డిగ్రీకి జాయిన్ అవ్వాలి. బట్ మా నాన్నగారిని అలా పెట్టుకొని నేను జాయిన్ అవ్వకూడదు అనే దాంట్లో ఉండి ఆయన ఉన్నన్ని రోజులు ఆయన పక్కనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 1½ ఇయర్. సో, ఆ టైంలో మా నాన్నగారు ఏంటంటే బాగా ఫిల్మ్ లవర్ అనమాట. ఎక్కువ ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు. అంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఎలా ఉంటదంటే బేసికలీ మా మా ఇద్దరి రిలేషన్ ఎలా ఉండేదంటే ఆయన ఏదన్నా ఒక హాలిడేకి నేను హాస్టల్ నుంచి ఇంటికెళ్తే ఏదన్నా కొత్త ఫిల్మ్ రిలీజ్ అవుతుంటే, ఏంట్రా ఖాళీగా ఉన్నావు సినిమాకెళ్దాం. ఇలా ఉంటది. అంటే మీరు నమ్ముతారో లేదో ఒక్క డేలో మేము 4 షోస్ చూసాం. మా ఫాదర్ నేను కలిసి. సో, అంతలా ఆయనకి సినిమాలంటే ఇంట్రెస్ట్ అనమాట. అంటే అనలైజ్ చేయటం సినిమాని. ఆయన బెడ్ మీద ఉండి కూడా ఎదురుగా ఒక టీవీ పెట్టుకొని చిరంజీవి గారి సినిమాలు, పాత సినిమాలు అన్నీ రిపీటెడ్‌గా చూసేవాళ్ళనమాట. సో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పాను మా నాన్నగారికి కూడా నాకు అవ్వాలని ఉంది, సినిమా ఇంట్రెస్ట్ ఉందని తెలుసు. బట్ సీరియస్‌గా ఉన్నాను అనేది అప్పుడే ఆయనకి తెలిసింది. సో, ఆ పొజిషన్‌లో ఆయన ఉండి కూడా సరే ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అని చెప్పి నువ్వు సరే హైదరాబాద్ వెళ్ళాలంటున్నావు కాబట్టి ఓకే ఎళ్ళు హైదరాబాద్ అంటే ఆయన సిచ్యువేషన్ ఆయనకి తెలియదు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను హైదరాబాద్ రాలేదప్పుడు. బట్ ఆయన ఫోర్స్ చేసి పంపించారు.
సరే ఒక 10 days ఆయన తృప్తి కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్పి ఒక 10 days హైదరాబాద్ వచ్చి, ఇది 2000 ఐ థింక్ 9 అనుకుంటా. నేను అంటే 2009లో స్టార్ట్ అయితే 2024లో మీ సినిమా రిలీజ్ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 15 years. యా 15 years ఆల్మోస్ట్ 15 years అనుకుంటా. అంటే మనకి యవ్వనం ఇదంటే ఏమీ లేదు. అప్పటి నుంచి ఫోకస్డ్గానే, అంటే మా నాన్నగారు చనిపోయే బిఫోర్ ఆయన అంటే నువ్వు డైరెక్టర్ అయితే చూడాలని ఉంది నాకు కూడా అని చెప్పారనమాట. ఎవరో కొంతమంది రిలేటివ్స్ ఏం చేస్తున్నాడు అంటే, నన్ను చిన్నోడు అంటారు, మా అన్నయ్య పెద్దోడు అనమాట. ఏం చేయాలనుకుంటున్నాడు మీ వాడు అంటే, ఇలా డిగ్రీ కూడా జాయిన్ అవ్వలేదు, నువ్వన్నా పుష్ చేసి పంపించవచ్చు కదా అంటే, ఆ డైరెక్టర్ అవుతాడంట అని చెప్తే వాళ్ళు కూడా కొంచెం ఎందుకు మనకి ఇవన్నీ, లేదు ఆడు అవుతాడు నాకు నమ్మకం ఉంది అనే ఒక మాట నాకు చాలా గట్టిగా తగిలింది అనమాట. సో అప్పటి నుంచి నేను ఆయన డ్రీమ్ కూడా అనుకోవచ్చు. సో నేను ఈరోజు అయినందు అంటే, ఇంకోటి మనం డైరెక్షన్ చేద్దాం, ఈ ట్రయల్స్కి వెళ్దాం అన్నప్పుడు మనం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే రేపు పొద్దున్న మా ఊళ్ళో కానీ మా రిలేటివ్స్లో కానీ నా వల్ల ఇంకెవడన్నా నాకు ఈ ఇంట్రెస్ట్ ఉండిందంటే వాళ్ళ పేరెంట్స్ ఆపకూడదు, నన్ను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా చూపించి. సో దానికోసం నేను ఎక్కువ కష్టపడ్డాను. ఏ ఊరు? మాది పాచ్యానగరం అని, ఏలూరుకి ఒక 30-40 kilometers ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, మా నాన్నగారు చనిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఫిలిం మేకింగ్ కోర్సు ఇక్కడ హైదరాబాద్, చెన్నై అటు తిరిగి ఒక 3 years అందులో స్పెండ్ చేశాను అనమాట. అంటే ఇక్కడ రాగానే నాకు చెప్పింది ఏంటంటే, కొంతమంది అసోసియేట్ డైరెక్టర్స్ నా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరూ, సో అంత ఈజీ కాదు తమ్ముడు సినిమాలో సర్వైవ్ అవటం, చూడు మా దగ్గర ఇన్ని స్టోరీలు ఉన్నాయి, ఇలా పట్టుకొని తిరుగుతున్నాం మేము, ఒక 10 ఏళ్ళు అయిపోయింది స్టిల్ మేము ఇక్కడే ఉన్నాము, సో నువ్వు చదువు కూడా లేదు నీకు, ఏం చేస్తావు అనుకున్నప్పుడు నేను వెళ్ళిపోయి ఒక 6 months ఇంట్లో కూర్చొని ఆలోచించాను. సో ఎలా వెళ్ళాలి అంటే, వీళ్ళందరికీ అన్నీ తెలుసు కానీ 10 years పట్టింది. సో నేనేం చేయాలి అనేది ఒకటి అనలైజ్ చేసుకొని, ఓకే వీళ్ళకి 10 years పట్టింది, నేను ఒక 2 yearsలో నేర్చుకోవాలి అంటే దానికి ఏంటి స్టెప్ అంటే ఫిలిం మేకింగ్. అది కనుక్కొని తర్వాత హైదరాబాద్ వచ్చి ఆ కోర్సుల్లో జాయిన్ అయ్యి. మీరు ఒక్కళ్ళేనా, మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారు? మా అన్నయ్య గురించి చెప్పాలి. చాలాసార్లు నేను స్టేజ్ మీద చెప్పాలి అనుకొని నేను కొన్ని సందర్భాల్లో నేను మర్చిపోవటం జరిగింది. కానీ ఒక స్ట్రాంగ్ పిల్లర్ మా అన్నయ్య నాకు. అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తమ్ముడు, అంటే మా నాన్నగారు ఉన్నప్పుడు నేను చాలా గారాబంగా పెరిగాను ఇంట్లో. అంటే నేను ఇది కావాలి అంటే వచ్చేది, నాకు ఇది కావాలి అంటే వచ్చేది. దెన్ మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా ఏజ్ కూడా తక్కువ. అంటే ఏం చేయాలి నెక్స్ట్ అనేది మాకు ఒక ఐడియా లేదు, టీనేజ్లో ఉన్నాం అన్నమాట. సో ఆ పాయింట్లో మా అన్నయ్య రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని, తను ఎంసీఏ చదివాడు, దాని మధ్యలో డ్రాప్ అయ్యి నా కోసం తను అక్కడ ఊళ్ళో ఉన్న ల్యాండ్స్ని చూసుకుంటూ నన్ను ఫిలిం మేకింగ్కి పంపించి, నాకు అంటే ఈరోజు డైరెక్టర్ అయ్యేంత వరకు తనే సపోర్ట్ చేశాడు నాకు. అంటే మీ ఫాదర్ కోరికని మీ బ్రదర్ త్రూ ఇదైంది. మా అన్నయ్య పేరు అజయ్. యా స్టిల్ నాకంటే మా అన్నయ్య ఎక్కువ హ్యాపీగా ఉంటాడు. ఆ రోజు ప్రీమియర్స్ రోజు శ్రీరాములు థియేటర్లో ఫిలిం చూసి తను ఎడ్ చేసాడు అనమాట, కార్లో డ్రైవ్ చేస్తా. అది ద బెస్ట్ మూమెంట్ నాకు.